నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నీ చేతి నీడలో. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకున్న తర్వాత మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేస్తాము. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో దావీదు రాసిన కీర్తన 30వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఈ చదవబడిన వాక్యంలో మనం గమనిస్తే సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. అంటే సాయంకాలము, రాత్రి, ఉదయము ఇలాగా ఒక రోజును 3 భాగాలుగా ఇక్కడ విభజించడం జరిగింది. సాయంకాలము అనేది కొన్ని గంటలు ఉంటుంది, రాత్రి అంటే 12 గంటలు, పగలంటే ఒక 12 గంటలు. ఇలాగా సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయం సంతోషం కలుగుతుంది. అయితే ఈ రాత్రి అనేది 12 గంటలు అనేది మనం ఆలోచించిన ఒక్కొక్కరి జీవితంలో ఎంతకాలం కన్నీళ్ళ మధ్యలో ప్రలాపంతో దుఃఖంతో ఉంటారో అదంతా రాత్రనే మనం ఆలోచించాలి. గనుక మనిషి జీవితంలో ఏడ్పు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో కన్నీరు కార్చి ఉంటాడు. రాజైనా, మంత్రి అయినా, నిరుపేదైనా నేనింతవరకు ఎప్పుడు ఏడవలేదండి అని చెప్పగలిగిన వారు ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఉండరు. అసలు నేను ఎప్పుడు ఏడవలేదండి అని చెప్పేవాళ్ళని మనం ఎవరిని చూడలేం. గనుక ఏడ్పు అనేది రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ వాక్యం అంటుంది ఆ ఏడుపు అనేది వచ్చిన సమయాన్ని సాయంకాలం అని, అది ఎంతకాలం ఉంటుందో దాన్ని రాత్రి అని, ఆ తరువాత అది ఎప్పుడు ఆ ఏడుపు అనేది తొలగిపోతుందో అప్పుడు మరలా ఉదయకాలం కలిగినట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. గనుక ప్రియమైన దైవ జనాంగమా, మరి ఏడుపు వచ్చి అనేకుల జీవితాల్లో ఆ దుఃఖంతో, ప్రలాపంతో, బాధల మధ్యలో ఎందరో ఉంటున్నారు. కానీ దేవుడు మరలా మనకు సంతోషం కలుగు చేస్తాడు అనే సంగతి వాస్తవం. దేవుని ద్వారా కలిగే ఆ సంతోషం
ఆ రాత్రి తొలగిపోయి ఉదయం కలిగే సంతోషం సమాధానం ప్రతివారు పొందుకోవాలని సేవకునిగా నేను కూడా కోరుకొనుచున్నాను. దానికి పరిశుద్ధ గ్రంథంలో అనేకులు వారు కన్నీరు కార్చారు. వారి కన్నీటును దేవుడు వారి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చినట్లుగా లేఖనాలు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యములో మనం గమనిస్తే అక్కడ హన్నాని ఒక ఆమెను గురించి రాయబడి ఉంటుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియు యెహోవా, నీ సేవకురాలనైన నన్ను నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీదికి క్షౌరపకతి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములంటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఈ చదవబడిన వాక్యంలో గమనిస్తే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఉంది. హన్నా అనే ఆమె అటువంటి ఒక ఆమె చాలా ఏడుస్తూ ఉంది, చాలా ప్రలాపిస్తూ ఉంది. ఆమె ఏడుపుకు కారణం ఏంటి అని అంటే ఆమెకు వివాహం జరిగింది, సంతానం లేరు. అంత మాత్రమే కాదండి, ఆమెకి ఇంకొక ఆమె అంటే ఆ ఇంట్లో ఇంకొక ఆమె ఉంది, ఆమెకేమో పిల్లలు ఉన్నారు. ఆమెకి పిల్లలుండి ఈమెకు పిల్లలు లేని కారణంగా వాళ్ళు పలు విధాలుగా బాధ పెడుతూ వేధిస్తూ వేదనకరంగా సూటిపోటి మాటలతో ఆమెను బాధిస్తున్నప్పుడు ఆమె ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. ఇలా ఎంతకాలం ఏడుస్తూ ఉందో మనకి తెలియదు. కానీ అయితే ఒకసారి ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. సిలోహులో ఉన్న యెహోవా ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఇంకా చీకటి ఉండగానే ఉదయకాలం ఆమె దేవుని మందిరానికి వెళ్ళిపోయి మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. అయితే ఆమె స్వరం బయటికి వినపడట్లేదు, కానీ ఆమె యొక్క పెదాలు కదులుతూ ఉన్నాయి. అక్కడ నిండు వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుడు అక్కడ ఉన్నాడు. ఆయనకి కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. ఈమె ఇంత పొద్దున్నే మత్తురాలైందే, ఏం తాగిందో, ద్రాక్షారసం తాగి మత్తురాలైపోయిందేమో, మద్యం తాగిందేమో అనుకొని నువ్వు ఇంత పొద్దున్నే మత్తురాలై ఉన్నావా అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అంటాది, అయ్యా, నీ దాసురాలనైనా నేను ఏ మత్తు పుచ్చుకోలేదు, నా హృదయంలో ఒక తీరని ఆవేదన ఉంది గనుక నేను దాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, అమ్మా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునితో నీవే ఏమైతే మనవి చేసుకున్నావో అది దయచేయబడునుగాక అని చెప్పాడు. అంటే ఒక దైవ సేవకుడు ఆమెకు చెప్పిన ఆ మాట ఎప్పుడైతే ఆమె వినిందో వెంటనే ఆమె మనస్సులో ఆ బాధ అనేది తొలగిపోయింది. అంటే నేను దేవునితో చెప్పుకున్నాను, దైవ సేవకుడు కూడా నాకు ఒక చక్కని సమాధానం ఇచ్చాడు గనుక నిశ్చయంగా నాకు సంతానం కలుగుతుంది, నా నిందలు తొలగిపోతాయి, నా బాధ తొలగిపోతుందని ఒక ఆనందంతో ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే ఆమె ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండటం మానిందో, సాధారణంగా సంతోషం సగం బలం అంటుంటారు. కనుక ఈమె దుఃఖాన్ని మాని ఎప్పుడైతే సంతోషంగా ఉండటం ప్రారంభించిందో ఆ తర్వాత దేవుడు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక చక్కని కుమారుడు పుట్టాడు. ఆయనకు సమూయేలు అనే పేరు పెట్టుకుంది. ఆమె దుఃఖం తొలగిపోయి ఆమె ఆనందించింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో గమనిస్తే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. అంటే ఇప్పుడు మొదట మనం చదివిన భాగంలో ఆమె కన్నీళ్లతో ఏడుస్తుంది, ఇక్కడేమో నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది అని మాట్లాడుతుంది. అంటే ఆమెకున్న ఆ అవమానం, ఆ నిందలు అవన్నీ తొలగిపోయి చక్కని కుమారుడు కలిగాడు గనుక ఇప్పుడు ఆమె చాలా ఆనంద సంతోషాల చేత ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. అంతేకాదండి, ఈ హన్నా జీవితాన్ని మనం పరిశీలిస్తే ఒక కుమారుణ్ణి ఆమె కావాలని అడిగితే దేవుడు ఆమెకు 6 సంతానం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ప్రియమైన వారలారా, ఈ హన్నా 6 సంతానాన్ని ఇచ్చారు. ఒక కుమారుడు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఈ రోజున చాలామంది సంతానము లేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు,
పుట్టిన బిడ్డల మాట వినకపోతే వీళ్ళు మాకెందుకు పుట్టారా అని ఏడ్చే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కానీ హన్నా కుమారుడు దేవుని సన్నిధిలో ఉండి పెరిగాడు గనుక పెద్దవాడైన తర్వాత దేవుడు ఆయనకి తోడై ఉండి ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఒక గొప్ప దైవ సేవకునిగా ఇశ్రాయేలు ప్రజల్ని రాజులను అభిషేకించేటటువంటి ఒక గొప్ప సేవకుడిగా దీర్ఘదర్శిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. గనుక కుమారులు పుట్టినప్పుడు సంతోషం కంటే కుమారులు పెరిగి వారు ప్రయోజకులుగా మారినప్పుడు ఇంకా తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది అనేది కూడా వాస్తవం. గనుక హన్నా దేవుని దగ్గర ప్రార్థన చేసి మరి కుమారుణ్ణి పొందుకొని ఆ కుమారుడు ఒక పెద్ద ప్రవక్తగా మారినప్పుడు హన్నా ఇంకా ఎంతగానో సంతోషించి ఉంటుంది. గనుక ఆమె దుఃఖం తొలగిపోయి ఆమెకు ఆనంద సంతోషాలు కలిగాయి. అలాగే మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుంటాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఒక స్త్రీ ఆమె ఒక అనారోగ్యంతో బాధపడుతుందండి. ఆ అనారోగ్యం ఆమెకి మరి వేదన కలుగ చేస్తుంది. అనారోగ్యం ఎంతకాలం ఉందో తెలుసండి, 12 సంవత్సరాలుగా బాధపడుతుందట. మరి 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో ఆమె ఎంత బాధ అనుభవించి ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. 4 రోజులు బాగలేకపోతేనే ఇంట్లో వాళ్ళందరూ అరే వీడికి ఇలాగ అయిపోయిందని ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండరు. మంచిగా వండుకొని తినడానికి కూడా ఇష్టపడరు. వాడికి బాగలేదు కదా వాడికి అని ఆలోచిస్తుంటారు. కానీ మరి ఏమో 12 సంవత్సరాలుగా అలా ఒక జబ్బుతో బాధపడుతూ ఆమె సంపాదించుకున్నదంతా దాచిపెట్టుకొని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తుంది. వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆరోగ్యం కుదుటి పట్టడంలే, డబ్బు అయిపోతుంది. మరలా సంపాదించుకొని ఇంకొక వైద్యుడి దగ్గరికి, అంటే ఇలాగ పలుసార్లు ఒకసారి నాటు వైద్యుడని, ఒకసారి ఇంగ్లీషు మందులని, ఒకసారి మాంత్రికులని, ఇలాగా అనేక వైద్యుల దగ్గర తిరిగి ఎంతో తిప్పలు పడిందట. ఎంత తిప్పలు పడినా ఆమె జబ్బు మాత్రం తగ్గలేదండి. గనుక నేను అనుకుంటాను, ఒకవేళ ఈ బ్రతుకెందుకు, చనిపోతే బాగుంటుందేమో అని కూడా ఆలోచించి ఉండొచ్చు ఆ సహోదరి. మరి ఆ బాధలో చావును కోరుకొని ఉంటుంది, కానీ చావు కూడా ఆమెకు రాలేదు. అయితే చివరిగా ఆమె యేసుని గూర్చి వినింది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. యేసయ్య ఎవరు అని ఆమె ఏమై వినుంటుందంటే, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్య రోగుల వైద్యుడు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య కుంటివారికి నడకనిచ్చాడు, గుడ్డివారికి చూపునిస్తున్నాడు, పక్షవాతం కలిగిన వారిని బాగు చేస్తున్నాడు, యేసయ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆ మధ్య చనిపోయిన లాజరును కూడా లేపాడట. ఇలా యేసయ్యను గురించి ఆమె అనేక మాటలు విని ఆమెకు ఒక విశ్వాసం కలిగిందండి. ఎప్పుడైతే ఆమెకు విశ్వాసం కలిగిందో యేసయ్య ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని తిన్నగా వెళ్ళి జనాల మధ్యలో నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందండి. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందో వెంటనే 12 సంవత్సరాలుగా ఉన్న ఆ రక్తస్రావపు జబ్బు మరుక్షణమే విడుదల కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, 12 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాలు కూడా ఆమెకు ఒక రాత్రి, ఆమెకి సాయంకాలం ఏడుపు వచ్చింది. ఆమెకు రాత్రి ఎంతకాలము అంటే అది 12 సంవత్సరాలు. అంటే రాత్రి అనేది 12 సంవత్సరాలు కావచ్చు, 12 రోజులు కావచ్చు, 12 నెలలు కావచ్చు, 12 గంటలైనా కావచ్చు, 12 సంవత్సరాలైనా కావచ్చు. అంటే ఎంతకాలం మనిషి జీవితంలో కన్నీళ్లతో ఉంటారో అదంతా కూడా రాత్రి అని మనం అనుకోవాలి. ఆ చీకటి గడియలు తొలగిపోయినప్పుడు నీతిశూరుడైన యేసయ్య ఎవరిలో ఉదయిస్తాడో వారి బ్రతుకులో ఒక సంతోషం కలుగుతుంది. గనుక ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ మరి 12 సంవత్సరాలు ఎంతో వేదన పడి యేసయ్యను గూర్చి విని, యేసయ్యను నేను ముట్టుకుంటే బాగైపోతానని ఆమె నమ్మిందండి. గనుక ఆమె యేసయ్యని ముట్టుకొని స్వస్థత పొందుకుంది. ఆమె 12 సంవత్సరాల కన్నీళ్లు, 12 సంవత్సరాల వేదన, 12 సంవత్సరాల బాధ అవంతా కూడా
తొలగిపోయినట్లుగా మనం గమనిస్తాం. గనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషం కలుగును అనే మాటను మరి అన్నా జీవితంలో ఆమె దుఃఖం తొలగిపోయి ఆమె సంతోషించినట్లుగా, అలాగే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకొని సంతోషించినట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తున్నాం. నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు ఎస్తేరు గ్రంథంలో చూపెడతాను. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్ని, యూదులను ఎంతో బాధ పెట్టడానికి, యూదులందరూ పలానా రోజున సంహరించబడాలి అనే ఒక చట్టాన్ని రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు ఈ హామాన్ అనేటటువంటి ఒక వ్యక్తి. అప్పుడు ఆ సంగతి తెలుసుకున్నటువంటి మొర్దెకై గోనెపట్ట వేసుకొని ఏడ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్య బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసెను. అంటే ఈ వాక్యంలో మనం మొర్దెకైకి ఒక సంగతి తెలిసింది. ఏమని తెలిసిందంటే, పలానా రోజున యూదులందరినీ ఒకే రోజు సంహరిస్తారు అనేటటువంటి ఒక విషయం తెలిసిందండి. యూదులందరూ సంహరించబడతారని తెలిసినప్పుడు, తన సొంత జాతి ప్రజలందరూ నశించిపోతారని తెలిసినప్పుడు మొర్దెకై చాలా వేదనతో బట్టలు తీసేశాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, మహాశోకముతో రాజగుమ్మం దగ్గరికి వచ్చాడు. రాజగుమ్మం దగ్గరికి అలాగెవరు రాకూడదు గోనెపట్ట వేసుకొని, కానీ తనకున్న బాధను బట్టి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక భటుడు వెళ్ళి ఎస్తేరుకు ఆ సంగతి చెప్పారు. అమ్మా, మరి మీ చిన్నాన్నగారు గోనెపట్ట వేసుకొని మహాశోకంతో ఏడుస్తున్నాడు అని చెప్పగానే ఎస్తేరు ఆయనకు బట్టలు పంపిస్తుంది. ఆ బట్టలు తీసుకోకుండా, ఇలా జరిగింది, పలానా రోజున యూదులందరూ సంహరించబడాలి, రాజుగారి ముద్ర కూడా వేయబడింది అని చెప్పి ఆయన బాధపడుతూ, ఒకవేళ మరి నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళి మనవి చేసి యూదుల ప్రాణం కాపాడబట్టేట్లుగా నువ్వు రాజుగారి దగ్గర మనవి చేయాలి అంటే, ఆమంటది, ఇప్పటికీ 30 దినాలుగా రాజుగారు నన్ను పిలవలేదు, రాజుగారు పిలుపు లేకుండా ఎవరు కూడా రాజుగారి ఎదుటికి వెళ్ళడానికి వీల్లేదు, అలాగే ఎవరైనా వెళితే రాజుగారు దయ చూపి దండం చూపెడితే పర్వాలేదు, కానీ లేకపోతే ఆయన దండం చూపెట్టకపోతే ఎవరైనా సరే వాళ్ళని చంపివేస్తారు. అలాంటి ఒక కఠినమైన ఆంక్ష నియమం ఆ రోజుల్లో ఉందండి. ఆ సంగతిని బట్టి ఎస్తేరు మరలా ఆ సంగతి మొర్దెకైకి కబురు పెడతాది. రెండవసారి మొర్దెకై అంటాడు, అమ్మా, నీవు ఒకవేళ రాజభవనంలో ఉన్నావని నువ్వు కాపాడబడతావు అనుకుంటున్నావేమో, కానీ యూదులకు సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది. అసలు ఈ సందర్భాన్ని బట్టే దేవుడు నిన్ను ఈ రాజభవనానికి తీసుకొచ్చాడేమో, గనుక ఆలోచించుకొని నువ్వు ఎలాగైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి మనవి చేయాలి అన్నప్పుడు, అప్పుడు ఆమె అంటది, యూదులందరూ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నా చెలికత్తెలు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఆ తరువాత రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతిని తెలియపరుస్తాను. ఒకవేళ రాజుగారి పిలుపు లేకపోయినా నేను నశించినా నశించేదను, నేను వెళతానని చెప్పి ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఒకవైపున మొర్దెకై, యూదులందరూ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నారండి. మరొక వైపున ఎస్తేరు, తన పనికత్తెలందరూ కూడా, చెలికత్తెలందరూ కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఆ తరువాత జరిగింది ఏంటంటే, ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంది. పలానా రోజున యూదులు సంహరించబడతారు అనే సంగతి విన్నవించి తెలియపరిచినప్పుడు, అప్పుడు రాజు అంటారు, ఎవరు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టింది అని అంటే, ఎవరో కాదయ్యా, ఇదిగో ఈ హామానే, దుష్టుడైన హామాను అని చెప్పినప్పుడు, ఆ తరువాత హామానును ఉరితీయటం, ఆ తరువాత ఈ యూదులందరికీ క్షేమం కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనం ఒక వాక్యాన్ని కూడా చదువుకోవచ్చు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యంలో గమనిస్తే, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను, రాజు చేసిన తీర్మానము అతని చట్టం వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసిరి, మరియు
జనుల దేశములలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఈ వాక్యంలో మనం గమనిస్తే ఒకరోజు యూదులందరూ సంహరించబడతారు అనేటటువంటి ఒక చట్టం ఉన్న ఆ దినాల్లో మొర్దెకై ఒకవైపు, ఎస్తేరు ఒకవైపు మరి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆ రాబోతున్నటువంటి విపత్తులో నుంచి, రాబోతున్నటువంటి ఆపదలో నుంచి యూదులందరినీ కాపాడుకున్నట్లుగా, ఆ తరువాత వారు ఆనందించి సంతోషించినట్లుగా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. గనుక ప్రియమైన దైవ జనాంగమా, మరి వారు ప్రార్థించి వారి కన్నీటి బాధను తొలగించుకున్నట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి ఒక తండ్రి తన కుమార్తె చనిపోయి చావు బ్రతుకుల్లో ఉందండి. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ తండ్రి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది బాబు, నువ్వు వచ్చి ఆమెకు ప్రార్థన చెయ్యి, ఆమె బ్రతుకుతాది అని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారెంతో దుఃఖంతో కన్నీళ్లతో యేసయ్య దగ్గరికి వస్తారు. ఆ తరువాత యేసయ్య ఇంకా అక్కడికి వెళ్ళలేదండి. ఈలోపే మరికొంతమంది వచ్చి, అయ్యా, నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు నువ్వు బోధకుడిని కష్టపెడతావు, గనుక మనం వెళ్ళిపోదాం, పద, వెళ్ళి సమాధి కార్యక్రమం చేసుకుందాం అన్నట్లుగా కొందరు మాట్లాడారు. అయితే యేసు ప్రభు ఓ చక్కని మాట అంటాడు. ఆ మాట చదువుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం గమనిస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారుతో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుట చూసి లోపలికి పోయి, మీరేళ్ల గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారి నందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలుతాకిమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఈ వాక్యాల్లో మనం గమనిస్తే ఒక పాప మరి చావు బ్రతుకుల్లో ఉందని, ఆ తరువాత ఆమె చనిపోయిందని, అయితే చనిపోయిందని వారు చెప్తున్నా కూడా యేసయ్య అంటాడు, వారి మాట లక్ష్య పెట్టవద్దు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని యేసయ్య చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ చనిపోయిన ఆ బిడ్డను తలితాకుమి అని ఒక మాట చెప్పారు. అంటే చిన్నదానా లెమ్మని. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పారో ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డ లేచి కూర్చుందండి. అంటే ఆ ఇంట్లో ఉన్న కన్నీళ్లు, ప్రలాపం, దుఃఖం అన్నీ తొలగిపోయి ఆనంద సంతోషాలు కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. గనుక ప్రియమైనటువంటి వారలారా, మరి నిశ్చయంగా సాయంకాలమున ఏడ్పు వస్తుంది. మానవ జీవితంలో ఏడ్పు అనేది ఏదో ఒక సందర్భంలో ఆర్థిక పరిస్థితులు బట్టో, అనారోగ్యాన్ని బట్టో, శత్రు పోరాటాలు బట్టో ఏడ్పు అనేది తప్పనిసరిగా ప్రతి మానవ జీవితంలో కలుగుతుంది. అయితే ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కన్నీళ్లు అవన్నీ తొలగించగలిగిన ఏకైక రక్షకుడు నేను ప్రకటిస్తున్న నజరేడైన యేసు. ఆయన నీ జీవితంలో నీతిసూరుడుగా అడుగు పెడితే ఆ నీతిసూరుడు నీలో ఉదయించి నీలో ఉన్న బాధ, వేదన, కన్నీళ్లు తొలగించి నీకు ఆనంద సంతోషాలు కలిగించి నీ బ్రతుకు దినములన్నిటా కూడా నీవు క్షేమంగా సమాధాన సంతోషాల చేత ముందుకు సాగుటకు ఆయన శక్తి కలిగిన కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడై ఉన్నాడు. గనుక నీవింకా ప్రలాపంతో ఉండాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభువు నమ్మి మారు మనస్సు పొంది ఆయనిచ్చే రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన ద్వారా నువ్వు ఆనంద సంతోషాల చేత నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని ప్రభువును బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా ఏ పరిస్థితులు బట్టి మీరు కన్నీళ్ల మధ్యలో ఉన్నా నా ప్రభువు మీ కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీరు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉన్నారు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయం సంతోషం కలుగుతాదని సెలవిచ్చిన మా తండ్రి, ఇదిగో నాయన, మరి అనేకుల జీవితాల్లో, హన్నా జీవితంలో కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చారు, నిందలు తొలగించారు,
అవమానాలు తొలగించారు నాయన. మీకు స్తోత్రం 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 తండ్రి. అలాగే ప్రభువా, మరి నాయన రక్తస్రావపు కలిగిన స్త్రీ జీవితంలో కూడా ఆమెకున్నటువంటి ఆ వేదన బాధలన్నీ తొలగించి ప్రభువా ఆ జబ్బు నుంచి బాగు చేసి ఆమె సంతోషించేటట్లు మీరు చేసిన దేవుడవు నాయన. అలాగే యూదులు మరణానికి అప్పగించబడి ఉండగా ముర్దెకై గోనెపట్ట వేసుకొని ప్రలాపించినప్పుడు, ఉపవసించి ప్రార్థించినప్పుడు గోనెపట్టను తొలగించి వారు సంతోషించేటట్లు, యూదులకు క్షేమం కలిగేటట్లు నీవు చేసిన గొప్ప దేవుడవు నాయన. తండ్రి మీకు స్తోత్రం అయ్యా. మరి కుమార్తెను పోగొట్టుకొని చనిపోయిందనుకొని వారెంతో వేదన పడుతున్నప్పుడు మరలా కుమార్తెను సజీవురాలుగా వారికి అప్పగించిన దేవుడు నా తండ్రి. మరి మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఏ కన్నీళ్లు వారిని ఏలుబడి చేస్తున్నాయో, ఏ వేదన దుఃఖాల మధ్యలో ఉన్నారో, ఏ నిందల అవమానాల మధ్యలో ఉన్నారో, నిశ్చయంగా ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో వారి కన్నిటిని తొలగించి, వారి కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి, నీతిశురుడుగా మీరు వాళ్ళు ఉదయించి వారి జీవితాలను దీవించి వర్ధిల్ల చేసి మహిమను పొందమని, ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారిని రక్షించి మీ నిత్య రాజ్యానికి కూడా ప్రతివారు సిద్ధపరచబడట్లు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. All these pieces broken and scattered.